ఫెస్టివల్ వచ్చేస్తున్నాయి కదా, అందుకని నేను అప్పడాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను వేసుకుని, అలాగే దాంతోపాటు పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకుని పక్కన పెట్టుకుని బియ్యం పిండి ఆడించుకొచ్చాను అనమాట. ఇక్కడ 1 కేజీ లెక్క. కేజీలోకి చక్కగా నేనైతే నెయ్యి, వాము, జీలకర్ర, సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. దాంతోపాటు పెసరపప్పు సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను కదా, అది కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలుపుకుంటూ ఉండి సాల్ట్ ఎంత కావాలో అంత సరిపోయి అంత వేసుకొని, మనకి ఘాట్ అనేది పచ్చిమిర్చి నుంచే వస్తుంది కాబట్టి పచ్చిమిర్చి మనం చూసుకుని వేసుకోవాలి. సో దాని తర్వాత వేడి నీళ్ళు వేసుకోవాలి, బాగా బాయిల్ అవ్వాలన్నమాట వాటరు. చక్కగా ఇట్లా గరిటతో కలుపుకోండి స్టార్టింగ్, తర్వాత చేతితో కలుపుకోవచ్చు, లేదంటే చేయి కాలిపోతుంది. మెల్లగా ఇట్లా చూసుకుంటూ ఉండి ఎంత సరిపోతుందో అంత వేసుకుని మెల్లగా చేతితో ఇలా ముద్దలా చేసేసుకోవాలి. నేను కరివేపాకు వేయడం మర్చిపోయాను, లాస్ట్లో అయితే వేసాను అనమాట. చూడండి మంచిగా ఇలా అయిపోయింది కదా. దీన్ని అయితే ఒక 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకున్నాం అనుకో. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఎలా వేసాను అప్పడాలు ఎలా వచ్చినాయి అనేది.